షుగర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అండ్ అదే కాకుండా వెజిటేరియన్స్ కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు బి12 ఎంత ఇంపార్టెంటో చెప్తాను. బి12 మన బాడీకి ఎంత ఇంపార్టెంట్, అసలు బి12 ఎక్కడి నుంచెల్లి దొరుకుతుంది, ఈ బి12 తక్కువ ఉంటే సింప్టమ్స్ ఏముంటాయి, ఇది తక్కువ అవ్వకుండా ప్రివెంట్ ఎలా చేయాలనో ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా చూడండి. అయితే ముందుగా అసలు బి12 అంటే ఏంటి? బి12 అనేది ఒక వైటమిన్. ఇదేంటంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్. అసలు దీని యూజ్ ఏంటి మన బాడీలో అంటే మన నర్వస్ సిస్టమ్ అంటే మన నరాలు మంచిగా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన బ్రెయిన్ మంచిగా పనిచేయడానికి అండ్ మెమరీ ఇష్యూస్ ఏమి ఉండకుండా ఉండడానికి మంచిగా పనిచేస్తుంది. అదే కాకుండా రక్తం మంచిగా ఫార్మ్ అవ్వాలన్నా గూడా బి12 అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ నార్మల్‌గా పనిచేయాలంటే మన బాడీలో బి12 అనేది నార్మల్ లెవెల్స్‌లో ఉండాలి. మరి ఈ బి12 అనేది ఎవరిలో తక్కువగా ఉంటుందంటే మెయిన్‌గా ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారు గదా! స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఉంటారు గదా! వాళ్ళల్లో ఈ బి12 అనేది తక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఎవరైతే మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడుతున్నారో మెట్ఫార్మిన్ లాంగ్ టర్మ్ యూసేజ్‌లో గూడా ఈ బి12 అనేది తక్కువగా ఉంటుంది. సో, అందుకోసమే మెట్ఫార్మిన్ వాడే వాళ్ళలో డాక్టర్ ఏం జేస్తారు, బి12 టాబ్లెట్ కూడా రాస్తారు. ఎందుకంటే ఇది డెఫిషియన్సీ అవ్వకుండా. మరి బి12 అసలు దేంట్లో దొరుకుతుంది? ఇది మెయిన్‌గా ఏంటంటే వెజిటబుల్ ఫుడ్స్‌లో దొరకదు. మెయిన్‌గా నాన్ వెజిటబుల్ ఫుడ్స్‌లో దొరుకుతుంది. నాన్ వెజిటబుల్ ఫుడ్స్‌లో అంటే ఈ మటన్ గాని, ఫిష్ గాని, ఈ మెయిన్‌గా లివర్, కిడ్నీలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎగ్స్‌లో గూడా మనకు బి12 అనేది దొరుకుతుంది. మరి వెజిటబుల్స్‌లో అసలు ఉండదా అంటే వెజిటబుల్ ఫుడ్స్‌లో ఉండదు. మెయిన్‌గా మరి వెజిటేరియన్స్ ఎలా వాళ్ళకెలా ఫుడ్ వాళ్ళు ఎక్కడి నుంచెల్లి బి12 తీసుకోవాలి అంటే ఈ మిల్క్‌లో ఉంటుంది. పన్నీర్ గాని, మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ కర్డ్‌లో గాని ఈ బి12 అనేది ఉంటుంది. అదే కాకుండా ఈ సీరియల్స్‌లో ఇదేంటంటే నార్మల్‌గా గవర్నమెంట్ కొన్ని మిల్క్‌లో అండ్ ఈ సీరియల్స్‌లో గూడా బి12 అనేది కొన్నిట్లో యాడ్ చేస్తారన్నమాట. సో, అలా గూడా మనకు బి12 అనేది దొరుకుతుంది. బట్ వెజిటేరియన్స్‌లో మాత్రం చాలా తక్కువ అమౌంట్‌లో ఉంటుంది. మెయిన్‌గా యానిమల్ బేస్డ్‌లో అంటే నాన్ వెజిటబుల్ ఫుడ్స్‌లోనే ఈ బి12 అనేది ఎక్కువగా ఉంటుంది. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్‌గా మన దగ్గరికి ఒక స్ట్రిక్ట్ వెజిటేరియన్ అంటే వాళ్ళు నాన్ వెజ్ అనేది అసలే తీసుకోరు. అదే కాకుండా ఎగ్ గూడా తీసుకోరు. ఓన్లీ వెజిటబుల్స్ తీసుకుంటారు. ఆమెకేంటంటే ఈ మిల్క్ తాగే అలవాటు కూడా లేదు. అండ్ ఆమెకి ఏం ప్రాబ్లమ్ తోటి మన దగ్గరకొచ్చారంటే అరికాల మంటలు, తిమ్మిర్లు మెయిన్‌గా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. అయితే ఆమె బి12 లెవెల్స్ చెక్ చేస్తే ఏంటి బి12 అనేది చాలా తక్కువగా ఉంది. అలా తక్కువగా ఉండవలడం వల్లనే ఆమెకేంటంటే ఈ అరికాల మంటలు, తిమ్మిర్లు అనేది వస్తున్నాయన్నమాట. సో, ఎప్పుడైతే ఆమెకి బి12 సప్లిమెంట్స్ ఇచ్చామో ఈ ప్రాబ్లమ్ అనేది చిన్న చిన్నగా తగ్గిపోయింది. సో, వెజిటేరియన్స్‌లో ఈ బి12 అనేది తక్కువగా ఉంటుంది. మరి ఈ బి12 తక్కువ అవ్వడం వల్ల అసలు ఏం లక్షణాలుంటాయి? ఎలా బి12 తగ్గింది అని మనకు తెలుస్తుంది అంటే మెయిన్‌గా తిమ్మిర్లు, మంటలు, ఈ అరికాల మంటలు, తిమ్మిర్లు ఇవి ఉంటాయన్నమాట. అండ్ అదే కాకుండా చేతులలో గూడా మంటలు, తిమ్మిర్లు అనేది ఉంటాయి. ఇంకా వీక్‌నెస్ ఉంటుంది. బాగా నీరసంగా ఉండడం ఇది గూడా ఒకటుంటుంది. అండ్ చాలా మందిలో ఏంటంటే రక్తం గూడా తక్కువగా ఉండడం వల్ల ఆయాసం రావడం నడిచినప్పుడు గానీ, లేకపోతే వీక్‌నెస్ ఎక్కువగా ఉండడం ఏదైతే మనకు ఇప్పుడు రక్తం తక్కువ అన్నప్పుడు లక్షణాలు ఉంటాయి గదా! అవి గూడా బి12 తక్కువైనప్పుడు ఇలాంటి లక్షణాలనేది ఉంటాయి. ఎందుకంటే బి12 అనేది ఈ రక్తం మంచిగా ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా మెమరీ అంటే తరచుగా మర్చిపోవడం, వస్తువులు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం, లేదంటే ఏదన్నా గుర్తు తెచ్చుకోవాలనుకున్న గుర్తు ఉండకపోవడం అండ్ అదే కాకుండా కన్‌ఫ్యూషన్ గూడా ఎక్కువగా ఉంటుంది. ఈ బి12 తక్కువగా ఉండడం వల్ల. ఒకవేళ ఇలాగే బి12 తక్కువ ఉండి నెగ్లెక్ట్ చేస్తే ఏందంటే నరాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, బి12 అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలాంటి ఏ సింప్టమ్స్ ఉన్నా మీ దగ్గరున్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి అండ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. మరి ఈ బి12 బాడీలో తగ్గొద్దంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నేను ఇప్పుడు ఏదైతే ఫుడ్ చెప్పానో నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డైట్‌లో ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అండ్ అదే కాకుండా వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే పాలు, పెరుగు, పన్నీర్, ఇది చీజ్ వాళ్ళ డైట్‌లో యాడ్ చేసుకోండి. ఈ సీరియల్స్‌లో గూడా ఉంటుంది. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళేంటంటే 3-6 మంత్స్‌కి ఒకసారి బి12 లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఒకవేళ బి12 అనేది తక్కువగా ఉంటే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే బి12 సప్లిమెంట్స్ అనేది ఇస్తారు. సో, మీరు అది ఎప్పుడైతే తీసుకుంటారు గదా! అప్పుడు మీకు ఈ సింప్టమ్స్ అన్నీ చిన్న చిన్నగా నార్మల్ లెవెల్స్‌లో అయిపోతాయన్నమాట. అండ్ అదే కాకుండా మెట్ఫార్మిన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకెలా అయినా డాక్టర్ మీకు 3 మంత్స్ 6 మంత్స్‌కి ఒకసారి బి12 అనేది చెక్ చేస్తారు. లేదంటే వాళ్ళు బి12 సప్లిమెంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో బి12 అనేది తగ్గుతుంది గాబట్టి. సో, ఇది బి12 గురించి. అయితే మీకు అర్థమైంది గదా! బి12 అనేది ఎంత ఇంపార్టెంటో మన బాడీకి. సో, మీకు గూడా ఏమైనా లక్షణాలుంటే మీ డాక్టర్‌ని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ.